Hello guys, welcome back to my channel Kridareddy. Big Boss Season 8 5th week కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే వైల్డ్ కార్డ్గా ఎవరు ఎంట్రీ కాబోతున్నారు, ఓటింగ్ అయితే చేంజ్ అయిపోతుంది, ఓటింగ్ అనాలిసిస్ కూడా చూద్దాం. దసరా ఎపిసోడ్గా వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ హౌస్లోకి. ఆల్రెడీ సీజన్ కొంచెం స్లోగా నడుస్తుంది కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో పుష్ అయ్యే అవకాశం అయితే ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని మనకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి మిడ్ వీక్ ఒక్కళ్ళు, వీకెండ్ ఒక్కళ్ళు అయితే ఎలిమినేట్ అయిపోతారు ఈ వారం. హౌస్లో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అలాగే 8 మంది హౌస్ మేట్స్ ఉంటారు. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి చూద్దాం. హరితేజ సీజన్ 1లో పార్టిసిపేట్ చేసి మంచి పేరును సంపాదించుకున్న ఈమెకు కూడా గట్టి రెమ్యునరేషన్ ఇచ్చి అయితే తీసుకొస్తున్నారు. రోహిణి సీజన్ 3లో పార్టిసిపేట్ చేసిన పెద్దగా ఫేమ్ అయితే రాలేదు, ఆమె కూడా సీజన్ 8లో అడుగు పెట్టబోతున్నారు. అవినాష్ తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్న అవినాష్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే రాబోతున్నాడు. మెహబూబ్ దిల్సే ఫిజికల్ టాస్కుల్లో గట్టి పోటీ అయితే ఇస్తాడు. గౌతమ్ కృష్ణ అశ్వత్థామ 2.0గా పేరు తెచ్చుకున్న ఈయన కూడా ఈసారి హౌస్లో అడుగు పెట్టబోతున్నాడు. నయని పావని సీజన్ 7లో 1 వీక్ ఉండి ఎలిమినేట్ అయిన ఈమె కూడా రాబోతుంది. టేస్టీ తేజ తన కామెడీతో ఆకట్టుకున్న ఈయన కూడా బిగ్ బాస్ అవకాశం అయితే వచ్చింది. యాంకర్ రవి ఈసారి వైల్డ్ కార్డ్గా తన అదృష్టాన్ని పరీక్షించకపోతున్నాడు ఈ మేల్ యాంకర్. వీళ్ళు 8 మంది కంటెస్టెంట్స్ ఒక క్లాన్, హౌస్లో ఉన్న 8 మంది ఒక క్లాన్గా గేమ్ అయితే ఆడబోతున్నారు. చూడాలి మరి వైల్డ్ కార్డ్ వాళ్ళు మెప్పిస్తారా, ఆల్రెడీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళు మెప్పిస్తారా. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. నిఖిల్కి మంచి ఓటింగ్ అయితే పోలవుతుంది. సోనియా ఎలిమినేట్ కావడంతో తన గేమ్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది. కొంచెం తన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా విన్నింగ్ రేస్లో అయితే ఉంటాడు. ఇక సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 25% ఓటింగ్తో. చాలామంది తోప్ కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నప్పటికీ నబీల్కి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇంకా థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 19% ఓటింగ్తో. మణికంఠకు కూడా మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. అందరూ కార్నర్ చేయడంతో మణికంఠకి సింపతి ఓట్స్ అయితే వస్తున్నాయి. ఇక ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 13% ఓటింగ్తో. విష్ణుప్రియకి చాలా ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఆమెకున్న ఫ్యాన్ బేస్కి ఓటింగ్ పర్సంటేజ్ అయితే చాలా తక్కువ. తన గేమ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే టాప్ 5లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఫిఫ్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 6% ఓటింగ్తో. ఆదిత్య ఓం డేంజర్ జోన్లో అయితే ఉన్నాడు. ఇక సిక్స్త్ ప్లేస్లో నైనిక ఉంది 4% ఓటింగ్తో. నైనిక కూడా డేంజర్ జోన్ అని చెప్పాలి. మిడ్ వీక్లో ఆదిత్య ఓం ఆర్ నైనిక అయితే ఎలిమినేట్ అవుతారు. వీకెండ్లో కూడా ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఈ వారం 2 కంటెస్టెంట్స్ అయితే ఎలిమినేట్ అయిపోతారు. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మన వీడియోకి చాలా యూజ్ అవుతుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.